హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు విజయదాసరి. గోంగూర పచ్చెనపప్పు కర్రీ. ఇది తెలిసిన వాళ్ళ కోసం అయితే ఓకేనండి, తెలియని వాళ్ళ కోసం కరెక్ట్గా 10 నిమిషాల్లో అయిపోయే టేస్టీ కర్రీ అంటే గోంగూర పచ్చెనపప్పు కర్రీ అండి. దీనికోసం 5 కట్టలు గోంగూర, అరకప్పు పచ్చెనపప్పు, 4 పచ్చిమిర్చి, 1 టమాటో, 1 ఉల్లిపాయ, హాఫ్ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం వేసుకోండి. సేమ్ మనం ఎలా పప్పు అయితే కుక్ చేసుకుంటామో సేమ్ ఆ మోడల్గానే ఇది కూడా 3 విజిల్స్ వచ్చేదాకా స్టవ్ మీద పెట్టుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మన పప్పు గుత్తితో కానీ గెరెట్తో కానీ మెదిపేసుకోవాలి. తాలింపు కోసం కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని 4 వెల్లుల్లి రెబ్బలు, తాలింపు గింజలు, 2 ఎండుమిర్చి, కరివేపాకు, కొంచెం ఇంగువ వేసుకొని తాలింపు పెట్టుకోండి. కమ్మగా పుల్లగా వేడి వేడి అన్నంలో తింటే చాలా కమ్మగా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి, ఎవరు ట్రై చేయకపోతే. ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. మా వీడియోస్లో ఏదైనా మిస్టేక్స్ ఉంటే కనుక సారీ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.